హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్లేస్లకి ఈరోజు అమృతం లాంటి మాటలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మాటలు వినండి. ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకోండి. దీంట్లో ఒక విజ్ఞత ఉంటుంది, చూడండి. ఇక స్టార్ట్ వీడియోకి. దేశ సౌభాగ్యం అంతా యువజన చేతుల్లో ఉంటుంది. వారు సరైన సమయంలో సరైన రీతిలో స్పందించకపోతే జాతికి ఎంతో నష్టం. ఇకపోతే ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలడమే విజయానికి మార్గం. అవకాశం కోసం ఎదురు చూడకూడదు, మనమే దాన్ని సృష్టించుకోవాలి. ఓటమికి ఓడించడానికి కావాల్సిన ధైర్యం కాదు, ఓర్పు. ఏది శాశ్వతం కాదు. ఎంతటి గట్టి పరిస్థితులైనా మారక తప్పదని గుర్తించుకున్నప్పుడే ఒత్తిడి నుంచి తప్పక దూరం అవుతావు. ఏకాగ్రత ఆలోచన ద్వారానే నైపుణ్యం వస్తుంది. అవమానాన్ని, కోపాన్ని ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు. అసలైన సంపద ధైర్యమే. దాన్ని కోల్పోతే అన్నీ పోగొట్టుకున్నట్టే. గెలవగల నమ్మకం ఉన్నవాడే గెలుస్తాడు. ఒక పనిని చేసే ముందు బాగా ఆలోచించాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఆ పని సరిగ్గా చేయాలి. వెలిగే దీపం ఇతర దీపాలను వెలిగించగలదు. నిరంతరం నేర్చుకునేవారు ఇతరులు నేర్పగలరు. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు 100 మంది ఉన్నా తక్కువే. పుట్టుకతో జీవితం పొలవనం కాదు. ప్రతి మొక్క మనమే నాటాలి. దాని అందమైన ఉద్దేశం మార్చుకోవాలి. నువ్వు ఆచరించగలిగితే ఇతరులకు చెప్పు. ఇతరులపై దేశంతో రగిలిపోయే మనిషి రోగితో సమానం. గుణానికి మనకంటే ఎక్కువ ఉన్న వారితోనూ, ధనానికి మనకంటే తక్కువ ఉన్న వారితో పోల్చుకోవాలి. ఇతరుల్ని అదుపు చేయడం గొప్ప విషయమే, కానీ తనని తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం. ఎవరినైనా పూర్తిగా అర్థం చేసుకుంటే వాళ్ళంటే భయం వేయదు, కోపం రాదు. అతి సులభమైన పని ఇతరులకు సలహా ఇవ్వడం. అతి కష్టమైన పని నీలోని బలాన్ని, బలహీనతని గ్రహించగలం. శరీరానికి మరణం ఒకసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. ఆనందం వస్తువులో లేదు, అది మనస్సులో ఉంది. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వారికి మిగతా మంచి అలవాట్లు వాడంతట అవే వస్తాయి. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి చాలు మనం కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి. విజయం కోసం మనం వేసే తొలి అడుగు సాధ్యం కాదనే భావన మనసు నుంచి తొలగించుకోవడమే. ఏది శాశ్వతం కాదు. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా మారకపో తప్పదు. చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. చెడుగా ఆలోచించే గుణం సగం సమస్యలకు కారణం. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే అసలైన విజ్ఞానం, ఆనందం ఉంటాయి. జీవితంలో విజయాలకు చాలా మార్గాలు ఉన్నాయి, కానీ పని చేయనిది అవేవి పనిచేయవు. జీవితంలో విజయాలకు చాలా మార్గాలు ఉన్నాయి, కానీ మనం పని చేయండి అవేమి పనిచేయవు. విజేత అంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవడం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజున అప్డేట్. ఈ ఆనిముత్యాన్ని ఒకటికి 2 సార్లు వినండి. ఇలా సత్యం ఎంతవరకు ఉందో గ్రహించండి. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల